నా పేరు మహేందర్ హనుమ. నా మిత్రుడి పేరు మిథిలేష్. మేము ఈరోజు భారతీయ భాషా దినోత్సవం సందర్భంగా లంబాడి భాషలో మాట్లాడబోతున్నాం. నేను దీనికోసం ఒక గిరిజనుని పట్టుకొచ్చాను. हजारों से आगे दाड़े थी लंबाड़ी और कुछ है राजस्थान ऐसा में से पैदाइश होता रहते होता है को कोई कष्टाले वाला होती थी दूसरे जागे దగ్గర కేసా. దీని అర్థం ఏమిటంటే లంబాడి భాష మాట్లాడే వాళ్ళు వేల సంవత్సరాల నుంచే ఉన్నారు. ఈ భాష రాజస్థాన్ నుంచి ఉద్భవించింది. వీళ్ళు కష్టాల వల్ల వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారు. माँ भाषा को हमारे वाते ना लिपि छे जाती हमारे यहाँ हमारे भाषा में 5 वाते भड़ा सर. దీని అర్థం ఏమిటంటే మా భాష లిపి లేనిది, అంటే బంజారా భాష లిపి లేనిది. ఈ భాషకు 5 భాషలు కలుస్తాయి. ఈ భాషలు हम बंजारे वाले रहने ना गटला सामा तंडालू मारे मानसा हमसे एक जगह दे मानसा कतरा काय वो तो हनी से भड़न रे मानसा. ఈ భాష ఎక్కువగా ప్రావీణ్యం పొందకపోవడానికి కారణం గిరిజనులు ప్రజలు ఎక్కువగా తండా అనే ప్రాంతంలో ఉంటారు. हम गोलरी गौड़ी भैंसियान चरा लेना खेतर मड़ी पचा लेना बंसान सर. అంటే మేము గొర్రెలు మేకలను మేతుకుంటూ బ్రతుకుతాము. हम 30 कर लान सर. ये 30 गज को हम 9 दाड़ कर लान सर. 9 में दाड़ा डंबोली गज को कर लान सर. हम 9 में दाड़ा हया मन उसको छोरिन रहने ना बाजरी चावल ये गाड़ा ना उन ऊपर छणक सर. దీని అర్థం ఏమిటంటే మేము తీజ్ అనే పండుగను జరుపుకుంటాము. ఈ పండుగను మేము 9 రోజుల వరకు జరుపుకుంటాము. 9వ రోజు మేము డంబోలి అని పండుగను జరుపుకుంటాము. ఈ పండుగలో మేము మేకల రక్తాన్ని తీసుకొని సొలై అనే పదార్థాన్ని తయారు చేసి తింటాము. మేము ये पंडगा हम शिवलाल महाराज ने मेरे में आडिन भोकलान सर. ये हमारा कुलदैवाले మా దేవుడు దేవతలు సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు మ్యారమయాడి. ఏది ఏమైనా కానీ ఈ తండాలో ఉన్న వాళ్ళు మాత్రం కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కలిసిమెలిసి ఉంటారు. ఇది మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. వీరి యొక్క వేషధారణ మువ్వలు గజ్జలతో ఉంటుంది. ధన్యవాదములు.